వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు ఘనంగా నిర్వహిస్తామని సిపిఎం పాలిటిక్స్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. సిఐటియు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు పేద ప్రజలకు ఒదిగిందేమీ లేదన్నారు. ఇకనైనా సిద్ధశుద్ధితో పనిచేసి పేదలకు లబ్ధి చేకూర్చే పాలన చేయాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంతో ముందుకు పోబోతుంది అని చెప్పేసి రోజు ప్రకటనలు చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతుంది, లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి ఊరిస్తున్నారు. ఇవి చూస్తే కబుర్లు ఎక్కువ, కార్యాచరణ తక్కువ అని అనిపిస్తుంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇటువంటి సమిట్స్ నిర్వహించినాయి, ఇటువంటి ఒప్పందాలు విదేశీ కంపెనీలతోటి చేసుకున్నాయి. ఆ రోజు ఇటువంటి ఉపన్యాసాలే చేశారు. 100 రూపాయల పెట్టుబడులు వస్తాయనుకుంటే 10-15 రూపాయలు కూడా గతంలో ఎప్పుడు రాలేదు. అందుకనే ఉమ్మడి రాష్ట్రం కానీ, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఈ 2 రాష్ట్రాలు కానీ పారిశ్రామికంగా దేశంలోనే అట్టడుగున ఉంది. అట్టడుగునంటే కాస్త సంపన్నమైన రాష్ట్రాలు అనుకునే రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది. మనకన్నా మిగతా రాష్ట్రాలు ముందున్నాయి. ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని వాగ్దానాలు చేసినప్పటికీ ఇప్పుడు కూడా దానికన్నా భిన్నమైన పరిస్థితి ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే వీరు వస్తాయి ఒప్పందాలు చేసుకోవడం అనేది భూమి కోసం చేసుకుంటున్న ఎక్కువ కంపెనీలు ఇక్కడ ప్రజల యొక్క భూమిని, రైతుల యొక్క భూమిని తమ స్వాధీనం చేసుకొని పరిశ్రమలు పెట్టకుండా వాటితోటి వ్యాపారాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి పెట్టుబడిదారులు ఎక్కువ చూపిస్తున్నారు. ఇది మేము ఊహించి చెప్తుంది కాదు. గతంలో అంబానీకి 2800 ఎకరాలు కృష్ణపట్నంలో ఇచ్చారు. దానికి అతిగతి ఇప్పటి వరకు లేదు, ఖాళీగా ఉంది. 8000 ఎకరాలు లేపాక్షిలో ఇచ్చారు. ఒక గడ్డి తుప్పలు మొలవడం తప్ప అక్కడేం లేదు. 10,000 ఎకరాలు కాకినాడ దగ్గర SEZ అన్నారు, దాంట్లో ఏం లేదు. ఒక చిన్న టాయ్ ఫ్యాక్టరీ, ఒక 100 మంది పనిచేసే టాయ్ ఫ్యాక్టరీ వచ్చింది, అది కూడా ఈ కాలంలో మూతపడిందని చెప్పేసి చెప్పారు. ఇటువంటి ఉదాహరణలు దొనకొండలో 30,000 ఎకరాలు అన్నారు. ఈ ఉదాహరణకు భిన్నంగా ఈ కొత్తగా ఉంటుందని చెప్పి అనుకోవడం లేదు. అంతేకాదు విదేశీ పెట్టుబడులు దేశంలోకి రావడం గత 2 ఏళ్లలో తగ్గిపోయింది. కాబట్టి వాతావరణం కూడా, ప్రపంచ వాతావరణం కూడా సానుకూలంగా లేదు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమ పెట్టే వాళ్ళని వెతికి, అట్లాంటి ఆసక్తి చూపించే వాళ్ళని గమనించి అటువంటి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళ చేత పెట్టించేదానికి ప్రయత్నం చేయడం కాకుండా అలా మీటింగుల మీద మీటింగులు, పర్యటనల మీద పర్యటనలు, ప్రకటనల మీద ప్రకటనలు చేసుకుంటూ పోతే ఉపయోగం ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం.